ఈరోజు మీరు చేసే ప్రోగ్రామ్ ఏంటి, దేనికోసం చేస్తున్నారన్న? అందరికీ స్వచ్ఛ నమస్కారం అండి. మేము GHMC కాప్రా సర్కిల్ నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా ఒక నెల రోజుల షెడ్యూల్లో మన నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా వస్తువులు కూడా రీయూజ్, రీసైకిల్ ఈ విధానంతో మనము నగరాన్ని కూడా మనం ఇంకా శుభ్రంగా ఉంచవచ్చు. లేదంటే చాలామంది తెలియకుండా మిగిలిన వస్తువులని నాలాలలో పడేయడము, ఆ విధంగా నాలాలు వాటర్తో బ్లాక్ కావడము, దోమలు, డెంగ్యూ లాంటి, మలేరియా లాంటి డిసీజెస్ కూడా చాలా వస్తున్నాయి. సో దీంట్లో భాగంగా మంచి ఆలోచన చేసి కమిషనర్ గారు స్వచ్ఛ భారత్ మిషన్ నుండి ఈరోజు RRR సెంటర్కి సంబంధించినటువంటి వస్తువుల సేకరణ అనేది చేయాలి. అంటే నిరుపయోగమైన వస్తువుల సేకరణ. అందులో మనకు రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్ ఈ యొక్క విధానంతో మనం సేకరించినటువంటి కాలనీల నుండి, అపార్ట్మెంట్స్ నుండి, అందరి నుండి సేకరించి ఇది RRR సెంటర్ అంటూ మాకు కాప్రా సర్కిల్కు సైనిక్పూరి వార్డ్ ఆఫీస్లో RRR సెంటర్ ఉంది. ఎవరైనా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వవచ్చు. కాకుండా ఏంటంటే కొన్ని సెంటర్స్ అంటూ ఏర్పాటు చేసి పబ్లిసిటీ అని చేయడం వలన ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఈ రకంగా మనం చేయడం వలన ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా మనము నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు అనే ఉద్దేశంతో మనకు ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా ఆఫీసులో ఉన్నవి కూడా రీయూజబుల్ ఐటమ్స్ కానీ రీసైకిల్ ఏదైనా ఉంటే కూడా మేము అన్నీ సేకరించి ఇప్పుడు వాహనాలతోటి RRR సెంటర్కు తరలిస్తాము. మా డిప్యూటీ ఇంజనీర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రవి సార్ యొక్క ఆధ్వర్యంలో, DC శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాము. ఇలా ఇక్కడే కాకుండా మా సర్కిల్లో వివిధ కాలనీల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి మీ ఇళ్లలో ఉన్నటువంటి నిరుపయోగమైన వస్తువులను మా సిబ్బందికి, GHMC మున్సిపల్ సిబ్బందికి అందించి మీరు మన నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వర్తించి అందరూ కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా మనం ముందుకెళ్దామని ఆలోచన. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కాప్రా, స్వచ్ఛ కాప్రా, స్వచ్ఛ కాప్రా, స్వచ్ఛ కాప్రా. పరిసరాలను 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 నిరుపయోగంగా ఉన్న వస్తువులను నిరుపయోగంగా ఉన్న వస్తువులను నిరుపయోగంగా ఉన్న వస్తువులను సార్ మేము ఒక 2 ప్రశ్నలు అడగొచ్చా సార్? ఇక్కడ మీరు చేసిన ప్రోగ్రాం ప్రకారం చాలా బాగుంది. ఇదే ఐరన్ ఎవరైనా బయట తెచ్చేసి మీ GHMC దాకా తెచ్చిచ్చేంత ఓపికలు అయితే ఈ రోజులలో లేవు. ఎవరైనా ఇనుప సామాన్లు వస్తే అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయని ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఈ రోజులలో మీరు ఇలాంటి ప్రోగ్రాములు చేస్తే మరి అలాంటికి ఏమైనా స్పందన వస్తుందా అనుకుంటున్నారా సార్? అయితే ఏంటి సార్ అంటే కొంతమంది సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా రూపాయికే ఆలోచించి చేస్తారు అనేది కొంత ఉన్నా కూడా కొంత సామాజిక బాధ్యతతో ఎక్కడ పడితే వాళ్ళకి టైం ఉండదు. ఆ రూపాయి ఎక్కడ అమ్మాలో కూడా తెలియదు. వస్తే ఒకవేళ ఇంటి వరకు వస్తే అమ్ముతారేమో కానీ. సో మేమేం చేస్తున్నాము, అసోసియేషన్స్కి మీడియా ద్వారా, మీ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము ఇలా నిరుపయోగమైన వస్తువుల సేకరణ చేయడానికి మేము ఉన్నాము. మీ దగ్గర ఏదైనా ఉండి, ఇప్పుడు సార్ కుర్చీలు ఉన్నవి ఇరిగిపోతాయి, పాత సోఫాలు, పరుపులు, ఇవన్నీ నిరుపయోగంగా ఉండే వస్తువులు. వాళ్ళకి మళ్ళీ రూపాయికి కూడా వచ్చేది కాదు. ఒకటి రెండు కొన్ని వస్తువులు మీరు అన్నట్టు రూపాయి రావచ్చు, కానీ మిగతా చాలా వస్తువులు కూడా డబ్బులు లేకుండా మనము ట్రాన్స్ఫార్మర్ల దగ్గర అక్కడిక్కడ పడేయడము, నాళాల్లో పడేయడం వలన వాళ్ళకు వచ్చేటువంటి రూపాయి దాచిపెట్టుకుంటే వచ్చేది ఏం లేదు సార్. కాబట్టి అటువంటి వస్తువులను 90% ఉంటుంది. మీరు చెప్పిన 10% వాళ్ళ వస్తువులు ఉంటే అమ్ముకోవచ్చు. ఒకవేళ అక్కడికి కూడా వెళ్ళలేని స్థితి వాళ్ళు మాకు అందిస్తారు. సార్ ఇప్పుడు మీకు ఏమైనా సమాచారం కావాలంటే మరి ఏమైనా ఫోన్ నెంబర్ ఇస్తారా, లేకపోతే మరి ఎలా చేరుకోవాలి మీ దగ్గరికి? విభాగము GHMC కాప్రా సర్కిల్ నుండి మా విభాగంలో మా హెడ్ డిఈ గారు ఉంటారు. నా పేరు సుదర్శన్, శానిటరీ సూపర్వైజర్. నా ఫోన్ నంబర్ 9121868940. ఈ నెంబర్కు ఎవరైనా కాల్ చేస్తే కూడా మేము మీ దగ్గరకు వచ్చి మా వెహికల్ని తీసుకొని వచ్చి వాహనాన్ని తీసుకొచ్చి ఇవి కలెక్ట్ చేసిన చెత్త చెదారం, ఈ డప్పు, ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నీ కూడా మీరు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు? మళ్ళీ దీన్ని ఏం చేస్తాం సార్ అంటే RRR సెంటర్ అని ఇప్పుడు ప్రతి సర్కిల్లో ఒక్క కాప్రా దాంట్లోనే లేదు, స్వచ్ఛ భారత్లో భాగంగానే ఏంటంటే ఇలాంటి వస్తు సేకరణ చేయడం వలన దాన్ని రీసైకిల్, ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, రీసైకిల్ పంపించేస్తారు. అట్లా అంటే కేటగిరీ వైజ్గా ఏదైనా మళ్ళీ రీయూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి రామ్కి సంస్థ ఉంది, ఆ సంస్థకి ఏంటంటే ఇవి సెగ్రిగేటెడ్గా పంపిస్తారు. వాళ్ళు అక్కడ సెగ్రిగేట్ చేసి దేన్ని ఏ రకంగా డిస్పోజ్ చేయొచ్చు ఆ రకంగా. ఈ ప్లాస్టిక్, ఈ ఐరన్ వల్ల మీకు ఏదైనా ఆదాయం వచ్చే
మార్గాలు ఏమైనా ఉన్నాయా? మాకు అనేది కాకుండా ఇప్పుడు సంస్థ ద్వారా పంపిస్తున్నారు సార్. ఇప్పుడు మేమైతే అమ్ముకోలేము, అక్కడ పెట్టేసి అమ్ముకోలేము. ఇది ఏదైతే ఇప్పుడు కొన్ని మొన్న ఎలక్ట్రానిక్ వస్తువులు చేశాం సార్, దాన్ని కూడా రామ్కీలో ఒక రకమైన సంస్థ దాన్ని సిస్టమేటిక్ డిస్పోజింగ్, కెమికల్ రియాక్షన్స్ లేకుండా దాని గురించి అంటే మొత్తం మీద మీరు కలెక్షన్ చేసింది గవర్నమెంట్కి వెళ్తుంది, ఏదైనా ఉండండి గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఈ రోజు కార్యక్రమం స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ రోజు ఈ షెడ్యూల్ ఇచ్చారు. ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఇది ఈ రోజు ఉంటుంది. ఒకవేళ మా దగ్గర ఉన్నవి అని ఎవరైనా చేస్తే రేపెల్లుండైనా కూడా మేము వచ్చి అంటే ఎప్పుడు 365 రోజులు ఎనీ టైం మీరు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారా సార్, తీసుకొచ్చేస్తారా? అంటే మేము ఒక కోఆర్డినేట్ చేసుకుంటాం. అదే మీ వర్కర్స్ కానీ ఎవరైనా పోయి తీసుకుంటారా? చేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మా సాయి న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ మళ్ళొక్కసారి మా సాయి న్యూస్ తరపున శనార్థులు.